మనతో పాటుగా ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా 6వ తారీఖున కలవబోతా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో రైతు భరోసా, రైతు బంధు, అలాగే రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ అన్నిటి విషయంలో కూడా కమిటీలు అయితే వేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అన్ని విషయాలపైన స్పందించడానికి రఘునందన్ రావు ఎంపీ ఉన్నారు. సార్ నమస్తే. అన్నిటి విషయంలో కూడా రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మినిస్టర్స్తో కమిటీలు అయితే వేస్తున్నటువంటి సందర్భం. నిన్నటికి నిన్న ఖమ్మం కేంద్రంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వీడియోను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ కమిటీలను చూస్తూ ఉంటే? సో డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి జన్మదినము, వరంగల్ రైతు డిక్లరేషను, రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ మర్చిపోయి 7 నెలల సమయం పూర్తి అయిన తర్వాత కమిటీల పేరిట కాలయాపన తప్ప నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతన్నల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనేది నేను భావిస్తూ ఉన్నాను, మా పార్టీ భావిస్తూ ఉంది. నిజంగా రైతుల పట్ల ఆయనకి ఏమైనా ప్రేమ ఉంటే, తెలంగాణ సమాజం పట్ల ఆయనకి ఏమైనా కన్సర్న్ ఉంటే, సో ఇవేవి నచ్చకున్నా పోనీ నువ్వు చెప్పినావు కదా సోనియమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా అంటివి, సోనియమ్మ జన్మదినం సందర్భంగా ఇస్తా అంటివి, ఇవేవి యాదికి లేవా? ఇవే పట్టించుకోవా? ఎంతసేపు ఎవరిని మంత్రుల్ని తీసుకోవాలి, ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేసుకోవాలనే దాని మీద ఉన్న ఇంట్రెస్టు రైతు ఆత్మహత్య చేసుకునే కంటే ముందు ధరణి సమస్యలు లక్షలలో దరఖాస్తులు ఉన్నాయి, సమస్య పరిష్కరిస్తాం, 10 నిమిషాల్లో పరిష్కరిస్తాం, 10 రోజులలో పరిష్కరిస్తాం అన్నావు. ఏం చేసిర్రు 7 నెలలుగా? కాబట్టి ముఖ్యమంత్రి గారు అడుగులు ఎటుపోతూ ఉన్నాయంటే ఎంతసేపు అధికారంలోకి ఎట్లా రావాలి, పక్క పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు ఎట్లా కప్పాలనే దాని మీద ఉన్న ఆసక్తి రైతన్నల్ని ప్రొటెక్ట్ చేయడంలో లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ మంత్రికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించుండ్రి, చిన్న సన్నకారు రైతుల అవస్థల్ని అక్కడికక్కడే మండలాల స్థాయిలలో కంప్లీట్ చేయండి, ఉత్తగా కమిటీలు వేసి కాలయాపన చేయకుండ్రి, కలెక్టర్లని వారానికి ఒక్కరోజు ఇవ్వమని చెప్పుడు కాదు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులే పోయి రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో కూర్చొని సమస్యలు ఒక్కొక్క రోజు కూర్చొని పరిష్కరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి, రైతన్నల పట్ల కన్సర్న్ ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తారీఖున కలవబోతా ఉన్నారు. తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి హామీలు ఇంకా చాలా కనబడతా ఉన్నాయి. భద్రాచలంకి సంబంధించినటువంటి విషయంలో 7 మండలాల ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఈ ఏపీకి పోవాల్సినటువంటి ఉద్యోగులు ఇంకా ఇక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో కూడా చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. అసలు ఇద్దరు ముఖ్యమంత్రులకు రఘునందన్ రావుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఇప్పుడు మెదక్ ఎంపీగా మీరు చెప్పాల్సినటువంటి మాటలు ఏమైనా ఉంటాయి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ఇద్దరి మధ్యలో గురు శిష్యుల సంబంధమే ఉంటే, మీకు 2 రాష్ట్రాల ప్రయోజనాలే నిజంగా ముఖ్యమైతే గంట సేపట్లో సమస్యలు పరిష్కారం చేయవచ్చు. మీకు చిత్తశుద్ధి ఉందా, చెత్త మీద శుద్ధి ఉందా అనేది ఎల్లుండి కూర్చున్న తర్వాత తెలుస్తుంది. చిత్తశుద్ధి చూపెట్టుర్రి, గురు శిష్యుల సంబంధాన్ని నిలబెట్టుండ్రి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిజాయితీగా అడిగి తీసుకురండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని నమ్ముతారు తప్ప, లేకపోతే మిగతా ఏం చేసినా మీరు నాటకాలు వేస్తున్నారని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. మొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి రఘునందన్ రావుకి ఎట్లాంటి ఫీల్ కలిగింది అనుకోవచ్చు? సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్న. ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే గొప్పగా నిలబెట్టినటువంటి అనేక మంది మహనీయులు, అనేక మంది సీనియర్ న్యాయవాదులు, న్యాయకోవిదులు, విజ్ఞులు అనేక మంది కూర్చున్నటువంటి ఆ సభలో కూర్చున్నప్పుడు నిజంగా గర్వంగా అనిపించింది. ఆ దిశగా నన్ను గెలిపించి పంపించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి, నా గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి మా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నాయకులందరికీ కూడా, బూత్ కమిటీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. వచ్చే 15 ఐ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెదక్, ఐ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రజలు నా మీద ఉంచినటువంటి ఆశను, అంచనాలన్నింటి కూడా నిలబెడతాను. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రప్రథమంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వచ్చే 15 సంవత్సరాలు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని నిన్న జెడ్పీ చైర్మన్ల సమావేశంలో కేసీఆర్ మాట, నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రంలో? 15 నెలలు, 15 సంవత్సరాలు వదిలేశారు. 15 నెలలు తన ఎమ్మెల్యేలు తన గల్మ దాటిపోకుండా, గేటు దాటిపోకుండా కాపాడుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్పినటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించేందుకు మాట్లాడినటువంటి మాటలుగా చూడాలి తప్ప, కేసీఆర్ గారు కూడా తెలుసు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత అనే నలుగురు తప్ప ఆయన దగ్గర ఎవరు మిగిలరు అనేది ఆయనకు కూడా తెలుసు. 15 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు చాలా దూరం ఉన్నాయన్న, ఢిల్లీ बहुत दूर है. पहले 15 महीने तो आपका एमएलएस को प्रोटेक्ट कर लो, बाद में बाकी का चीज़ बात करें. ఇది రఘునందన్ రావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి 15 నెలలు ఉంటే సరిపోతుందనే మాట చెప్తూనే, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పార్లమెంట్లో కొట్లాడుతాననేటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.